నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాక్లోని కువైట్ కౌన్సులేట్ మీద దాడి జరిగిందనమాట. కొంతమంది నిరసనకారులు కువైట్ కౌన్సులేట్లోకి ప్రవేశించి ఇరాక్ జెండాను ఎగరవేసి రచ్చరచ్చ చేశారనమాట. వివరాల్లోకి వెళితే ఇరాక్లోని బాస్రాలో ఉన్న తమ యొక్క కౌన్సులేట్ పైన దాడిని కువైట్ ఖండిస్తూ ఇరాక్ను బాధ్యురాలిగా పేర్కొంది. దౌత్య నిబంధనలు మరియు సాంప్రదాయాలను ఆమోదయోగ్యం కాని తీవ్రమైన ఉల్లంఘనగా బాస్రా నగరంలోని కువైట్ కాన్సులేట్ జనరల్ను లక్ష్యం చేసుకుని జరిగిన చొరబాటు మరియు విధ్వంసకర చర్యలను, అలాగే కౌన్సిలర్ కార్యాలయం యొక్క పవిత్రత పైన జరిగిన దాడులను కువైట్ దేశం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ చర్యలు ఇరాక్ గణతంత్ర రాజ్యం యొక్క అంతర్జాతీయ బాధ్యతలను, ముఖ్యంగా 1963 నాటి వియన్నా కౌన్సిలర్ సంబంధాల ఒప్పందంలోని నిబంధనలను ప్రత్యేకించి ఆర్టికల్ 31ని తీవ్రంగా మరియు దారుణంగా ఉల్లంఘించాయని కువైట్ స్పష్టం చేసింది. ఈ ఆర్టికల్ ప్రకారం ఆతిథ్య దేశం కౌన్సిలర్ కార్యాలయ ప్రాంగణాలకు పూర్తి రక్షణ కల్పించి వాటి అభేద్యతను కాపాడాలి. ఈ దాడికి, అలాగే తమ భూభాగంలోని దౌత్య మరియు కౌన్సిలర్ కార్యాలయాన్ని రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోనందున ఇరాక్ ప్రభుత్వాన్ని కువైట్ దేశం పూర్తిగా మరియు నేరుగా బాధ్యురాలుగా పేర్కొంటుందని చెప్పేసి, ఈ నేరపూరిత చర్యలలో పాల్గొన్న వారందరినీ జవాబుదారీగా చేయడానికి, పునరావృతం కాకుండా చూసుకోవడానికి ఇరాకు కువైట్ రాయబార కార్యాలయ ప్రాంగణాలన్నిటినీ రక్షించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇరాక్ ప్రభుత్వానికి పిలుపునిచ్చింది. కువైట్ దేశం ప్రాంతీయ లేదా అంతర్జాతీయ యుద్ధంలోనూ పక్షం కాదని, మితవాదం, సానుకూల తటస్థత, అంతర్జాతీయ చట్టసూత్రాలు మరియు నియమాలకు కట్టుబడి ఉందని చెప్పేసి, ప్రస్తుతం జరుగుతూ ఉన్న యుద్ధంలోనూ కువైట్ దేశం ఏ దేశానికి మద్దతు ఇవ్వలేదు. ఇరాక్ నుంచి మిలీషియాలు మనం చూసుకుంటే కువైట్ పైన దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే సమయం, ఇదే అదునని భావించారో ఏమో కానీ ఇరాక్కు కువైట్ మీద దాడులు చేస్తూ కువైట్కు సంబంధించిన ఎంబసీలు కానీ కన్సులేట్ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన నిరసనకారుల పేరు మీద దాడులు చేస్తూ ఉన్నారన్నమాట. దీన్ని కువైట్ తీవ్రంగా ఖండించింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.